నమస్కారం, సిటీ న్యూస్కి స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కోయిలగూడ సచివాలయ ప్రాంగణంలో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించి పరిష్కార మార్గాలు చూపిన ఎమ్మెల్యే. ప్రజల ఆకాంక్ష మేరకు ఏలూరు జిల్లా పేరును ఉత్తర గోదావరి జిల్లాగా మార్చేందుకు కృషి చేస్తా చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ హామీ. జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన జంగారెడ్డిగూడెం బాయ్స్ హై స్కూల్ విద్యార్థులు అభినందించిన ఉపాధ్యాయులు. సంక్షేమం, అభివృద్ధి సమపాలనలో ముందుకు తీసుకువెళ్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు తెలిపారు. కోయిలగూడెంలోని సచివాలయ ప్రాంగణంలో జనవాణి కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులతో కలిసి ఎమ్మెల్యే బాలరాజు పాల్గొని ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించారు. అదేవిధంగా ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజు మీడియాతో మాట్లాడుతూ గ్రామస్థాయిలో సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా జనవాణి కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్రతి మంగళవారం ఒక్కొక్క మండలంలో ఈ కార్యక్రమాన్ని జరుపుతామన్నారు. దీనిలో కూటమి పార్టీల నేతలు, అధికారులు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా తమ దృష్టికి వచ్చే సమస్యలను 15 రోజుల్లోగా పరిష్కరిస్తామని, ఒకవేళ సమస్య పరిష్కారం కాకపోతే దానికి గల కారణాన్ని స్పష్టంగా తెలియచేస్తామని తెలిపారు. అనంతరం ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయిబాబు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి జనవాణి కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే బాలరాజుకు కృతజ్ఞతలు తెలిపారు. దీనిని నియోజకవర్గ ప్రజల సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గడ్డమడుగు రవికుమార్, గంగిరెడ్ల మేఘలాదేవి, చింతల వెంకటరమణ, బొల్లిన నిర్మలా కిషోర్, తోట రవి, పారేపల్లి నరేష్, బొలిశెట్టి వాసు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మండలాల్లో ఉన్నటువంటి అనేక సమస్యల్ని గ్రామ స్థాయిలో తెలుసుకోవాలని, ఖచ్చితంగా ఏదైతే గ్రామాల్లో ఉండేటువంటి అనేక మౌలిక సదుపాయాలని డెవలప్మెంట్ చేసే విధంగా, అనేక సమస్యలను పరిష్కరించే విధంగా ఈరోజు జనవాణి అనేటువంటి కార్యక్రమాన్ని పోలవరం నియోజకవర్గంలో ఏర్పాటు చేసి వారానికి మంగళవారం అన్ని అధికారులు, అన్ని పంచాయతీల నుంచి సమస్యలను స్వీకరించే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ నుంచి, బీజేపీ నుంచి, జనసేన నుంచి ముఖ్య నాయకులు అందరూ కూడా పాల్గొని ఆ గ్రామాల్లో ఉండేటువంటి అనేక సమస్యల్ని రిజిస్ట్రేషన్ చేయించుకుని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. 15 రోజుల్లోపు ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశగా ఇటు అధికారులు, ఇటు కూటమి నాయకులందరూ కూడా చర్యలు తీసుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో ఈ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతుంది. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని, వినియోగించుకొని మీ సమస్యల్ని పరిష్కరించే దిశగా ముందుకు వెళ్ళాలని మేము మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే రానున్న రోజుల్లో కూడా ఒక పక్కన సంక్షేమం, ఒక పక్కన అభివృద్ధి, ఈ రెండు కూడా సమపాలనలో తీసుకెళ్తూ రానున్న స్థానిక ఎన్నికలకి ఎన్డీఏ కూటమి తరఫున విజయ కేతనం ఎగరేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు 3 పార్టీల ఐక్యతతో సమస్యల పరిష్కారం కోసం ముందుకు వెళ్తున్నాం. ఖచ్చితంగా ఈ 3.5 ఏళ్లలో పోలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్ళడానికి, అనేకమైన సమస్యలను పరిష్కరించే దిశగా ఇటు అధికారులతో, ఇటు ప్రజలతో మమేకమై ఖచ్చితంగా రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, కరెంటు వ్యవస్థ కానీ, అలాగే గ్రామాల్లో ఉండేటువంటి నిరుపేదలకు ఇల్లు ఇచ్చేటువంటి విషయంలో కానీ, అలాగే ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అన్ని మండలాల్లో నెరవేర్చుకుంటూ మేము ఎన్డీఏ కూటమి ముందుకు వెళ్తుంది. జనవాణి అనే కార్యక్రమం చేసి ప్రవేశపెట్టి మొత్తం అందరూ కూడా సమస్యలను తీర్చాలనే ఉద్దేశంతో జనవాణి కార్యక్రమానికి వచ్చారు. వాళ్ళు ఎన్ని రకాలుగా సమస్యలు చెప్పినా, ఏ రకంగా సమస్య చెప్పినా 15 రోజులు నేను కంప్లీట్ చేయగలను, చేస్తానని చెప్పి మన మనోధైర్యాన్ని ఇచ్చి పంపిస్తున్నారు ఎమ్మెల్యే గారు. కాబట్టి ఏదైనా సంక్షేమ, అభివృద్ధి రెండు కళ్ళు కింద ముందు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు నాయకత్వంలో ఈ నాయకులు ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి వ్యక్తి సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గారి ద్వారా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను.
ఈరోజు ఒక చక్కటి కార్యక్రమం తలపెట్టి ప్రతి మంగళవారం 7 మండలాల్లో కూడా ప్రతి మంగళవారం ప్రతి ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క రోజు కేటాయించి ప్రతి మంగళవారం ఈ చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినటువంటి ఎమ్మెల్యే గారికి ఈ సందర్భంగా నాకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ప్రజల యొక్క సమస్యలు ఏమున్నాయో అవి పరిష్కరించే దిశగా, వాటికి సమాధానం చెప్పే దిశగా, అవి త్వరదరిగిన పనులు కూడా అవడానికి అవకాశం ఉన్న వాటిని అవకాశం చేసే దిశగా యంత్రాంగంతో అటు ఒకటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సమస్యలను యంత్రాంగాలతో కంప్లీట్గా మెర్జ్ అయ్యి తీసుకెళ్లే విధానంతో ముందుకెళ్తున్నటువంటి జనవాణిని ప్రోత్సహించాలని, ఎంతో విధంగా కార్యకర్తలు కానీ అలాగే ఉన్నటువంటి ప్రజలు కానీ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి మంగళవారం కూడా గ్రీవియన్స్ ఆ మండలాల్లో పెట్టినప్పుడు పెద్ద ఎత్తున గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సమస్యలను చేరువ చేస్తూ మరింతగా అడ్మినిస్ట్రేషన్ చేసే విధానంలో ముందుకు పోవాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాను. ప్రజల ఆకాంక్ష మేరకు ఏలూరు జిల్లా పేరును ఉత్తర గోదావరి జిల్లాగా మార్చేందుకు తన వంతు కృషి చేస్తానని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ హామీ ఇచ్చారు. చింతలపూడిలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ను గోదావరి జిల్లా సాధన సమితి ప్రతినిధులు మంగళవారం కలిసి వినతి పత్రం సమర్పించారు. అంతేకాకుండా ఏలూరు జిల్లా పేరును గోదావరి జిల్లాగా మార్పు చేయడానికి గల ఆవశ్యకతను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ తాను గోదావరి జిల్లాలోనే జన్మించారని, గోదావరి యొక్క ఎమోషన్, సెంటిమెంటు తనకు కూడా తెలుసునన్నారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా పేరును ఏలూరు జిల్లాగా మార్పు చేశారని అన్నారు. మరలా ఈ జిల్లా పేరును ఉత్తర గోదావరి జిల్లాగా మార్పు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి, కేబినెట్ సబ్ కమిటీ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఈ అంశాన్ని వెలుగులోకి తీసుకువచ్చి జిల్లా పేరు మార్పు చేసేందుకు కృషి చేస్తున్న గోదావరి సాధన సమితి ప్రతినిధులను అభినందించారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు ముప్పిడి శ్రీనివాసరావు, పాలపర్తి శ్రీనివాసరావు, కొండ్రెడ్డి కిషోర్, పిపిఎన్ చంద్రరావు, దాకారపు కృష్ణ, రాజాన సత్యనారాయణ, నంబూరి రామచంద్రరాజు, బొబ్బర రాజపాల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి చింతలపూడి కాన్స్టిట్యున్సీ సంబంధించి ఒక గ్రూప్ ఆఫ్ ఇంటలెక్చువల్స్ కానివ్వండి, వివిధ పార్టీల నుంచి గతంలో ఉన్న ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా అనే పేరుగా ఉన్న మన ఇప్పుడున్న ఏలూరు జిల్లా, ఇక్కడున్న సెంటిమెంట్స్ లేకపోతే జియోగ్రఫికల్ రీజన్స్ వల్ల, దాంతోపాటు ఇక్కడ సాంప్రదాయాలు అలాగే ఆచారాలు అన్నీ కూడా గోదావరిని ప్రతిబింబించేలాగా ఉన్నాయని ప్రతి ఒక్కరి ఒక మనసులో మాట, అలాగే సెంటిమెంట్, అలాగే ఆశ. ఏదైతే మరి గోదావరి అనే నామకరణం మనము ఇప్పుడున్న ఏలూరు జిల్లాకి గతం నుంచి ఉండడం మనం చూసాం. మరి తిరిగి ఈ యొక్క ఏలూరు జిల్లాని మరి గతంలో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా అయితే పిలిచామో లేకపోతే పేరు పెట్టామో, దీన్ని మరి ఈ యొక్క ఏదైతే అందరు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారో వివిధ పార్టీల నుంచి, వారందరూ కూడా యునానిమస్గా మరి దీన్ని ఉత్తర జిల్లాగా పేరు మారిస్తే బాగుంటుంది. దీనివల్ల మన యొక్క సాంప్రదాయాలు కానివ్వండి, మనకు ఆచారాలు కానివ్వండి, లేకపోతే మనకి ఎప్పటి నుంచో వస్తున్నటువంటి మరి 1942లో పశ్చిమ జంగారెడ్డిగూడెం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు అద్భుతమైన ఖ్యాతిని సాధించారు. ఇటీవల జరిగిన క్రీడా పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. దీంతో పాఠశాలలో అభినందన సభను ఏర్పాటు చేసి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన వాడవలన దివ్యశ్రీ, కంచర్ల రామచైతన్యలను అభినందించారు. జాతీయ స్థాయిలో కూడా వీరు అత్యుత్తమ ప్రతిభ కనపరచాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పట్నాల సోమశేఖర్ మాట్లాడుతూ తమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న వాడవలస దివ్యశ్రీ జాతీయ స్థాయి జూనియర్ విభాగంలో రగ్బీ పోటీలకు ఎంపికైందన్నారు. అదేవిధంగా 9వ తరగతి చదువుతున్న కంచర్ల రామచైతన్య జాతీయ స్థాయిలో జూనియర్ విభాగంలో వాలీబాల్ పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. వీరు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ తాము జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించేందుకు సహకరించిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పీడీలు భూదేవి కామేశ్వరి, సాయి శ్రీనివాస్, పాఠశాల ఫస్ట్ అసిస్టెంట్ శివప్రసాద్, స్టాఫ్ సెక్రటరీ ఎంఏ నబీ తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం రగ్బీ పోటీల్లో రగ్బీ జూనియర్స్లో హెల్ప్ అయింది. 85 ఉన్నాయి. తర్వాత వాలీబాల్కి నేషనల్ మాకు పాఠశాల చాలా గర్వకారణంగా ఉంది. వీళ్ళందరూ కూడా ఇద్దరు కూడా నేషనల్ మీట్లో గెలుపొందాలని ఆశిస్తున్నాం. భువనేశ్వర్లో జరగబోయేటువంటి నేషనల్ లెవెల్ స్పోర్ట్స్లో
జాతీయ స్థాయి పేర్లు పాల్గొని మా స్కూల్కి మంచి పేరు తీసుకొస్తామని ఆశిస్తున్నాం. అలాగే వీళ్ళని ఈ విధంగా ట్రైనప్ చేసేటువంటి మా స్కూల్ పీడీలు ముఖ్యంగా భూదేవి గారు, కామేశ్వర గారిని మా హెచ్ఎం గారు తరఫున అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ అది విద్యార్థులు కూడా చక్కగా అక్కడ కూడా క్రీడల్లో మంచి స్ఫూర్తిని చూపించి స్కూల్కి మంచి పేరు తీసుకురావాలని చెప్పి ఆశిస్తూ జంగారెడ్డి బాలుర ఉన్నత పాఠశాల నుండి మన పాఠశాల నుండి అండర్-14 గర్ల్స్ రగ్బీ విభాగంలో వి దివి అనే అమ్మాయి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ పోటీలు ఈ నెలలో భువనేశ్వర్లో జరగబోతున్నాయి. అలాగే మన పాఠశాల నుండి రామ్ చైతన్య అనే విద్యార్థి జూనియర్ నేషనల్స్కి వాలీబాల్ జూనియర్ నేషనల్స్ సెలెక్ట్ అయ్యాడు. మార్చిలో జరగబోయే నేషనల్ టోర్నమెంట్కి అతను వెళ్ళబోతున్నాడు. మా పాఠశాల తరఫున మాకు చేయూత ప్రోత్సాహాన్ని అందించినటువంటి ప్రథమోపాధ్యాయుల గారికి, అలాగే ఫస్ట్ అసిస్టెంట్ శివప్రసాద్ గారికి, స్టాఫ్ సెక్రటరీ నబీ గారికి ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఐఎమ్ స్టడింగ్ 8th class సెక్షన్. నేను జెడ్పీపీ బాయ్స్ హై స్కూల్లో చదువుకుంటున్నాను. నాకు రబ్బీ నేర్పించే టీచర్స్ భూదేవి మ్యామ్, కామేశ్వరి మ్యామ్కి నాకు బాగా నేర్పించి నా భవిష్యత్తు గురించి బాగా ఆలోచించి ఇలా ఆడమ్మా అలా ఆడమ్మా అని చెప్పి నా గురించి చాలా కష్టపడి దివ్య ఆడు రన్నింగ్ చేయి బాగా అని చెప్పి నాకు చాలా గ్రౌండ్లో నేర్పించారు సార్. అలాగా మేడమ్స్ నాకు చాలా గేమ్ ఆడినప్పుడు అలా ఆడు మైత్రి దివ్యానికి మన స్కూల్ వాళ్ళని చాలా ఎంకరేజ్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు కంచెల్ల రామ్ చైతన్య. నేను చదువుతున్నాను జంగారెడ్డిగూడెం బాయ్స్ స్కూల్. నేను వాలీబాల్లో నేషనల్ సబ్ జూనియర్స్ నేషనల్ సెలెక్ట్ అయ్యాను. నన్ను పీటీ సార్, పీటీ మేడం ఎంతగానో మా స్కూల్ నుంచి నన్ను చాలా ఎంకరేజ్మెంట్ చేశారు. లేకుండా నన్ను గేమ్స్ చాలా పంపించేవారు. స్టడీలో కూడా అలాగే మొన్న కోర్లో సెలెక్ట్ అయ్యాను సార్ నేషనల్కి. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం తక్షణమే ప్రకటించాలని ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవి రమణ డిమాండ్ చేశారు. ఐఎఫ్టియు రాష్ట్ర వ్యాప్త ప్రచార ఆందోళనలు పురస్కరించుకుని రూపొందించిన కరపత్రాలను జంగారెడ్డిగూడెం, బుట్టాయిగూడెంలో నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గోగుల చెన్నారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో రమణ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గత 7 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న క్లెయిమ్లను తక్షణమే పరిష్కరించాలన్నారు. పిఎఫ్, ఈఎస్ఐ పెన్షన్ సౌకర్యాలు కల్పించాలని కోరారు. 4 లేబర్ కోడ్లను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారానికి ఈ నెల 15వ తేదీన ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కొప్పిశెట్టి సూరిబాబు, మామిడి రామగోపాల్, మంగం సుబ్బారావు, నవుడు సత్యబాబు, ముకుందం నారాయణ స్వామి, పివి సుబ్బారావు, సురేష్, కొండపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 1 నుండి 14 వరకు అన్ని జిల్లాల్లో భవన నిర్మాణ సంక్షేమ పథకాలు అమలు చేయడం కోసం ప్రచార ఆందోళన చేయాలని చెప్పి, అదేవిధంగా ఈ నెల 15న ఏలూరు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు చేయాలని చెప్పి ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. దాంట్లో భాగంగా ఈరోజు దొరమావుల్లో తాపీ మేస్త్రుల యూనియన్ ఆధ్వర్యంలో ఈ పోస్టర్ల ఆవిష్కరణ జరుగుతుంది. గత ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చారు. ఎన్నికల్లో మేము గెలిస్తే భవన నిర్మాణ సంక్షేమ బోర్డు పునరుద్ధరించి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. హామీ ప్రకారం వారు సంక్షేమ బోర్డుని అయితే ఏర్పాటు చేశారు, కానీ ఆ సంక్షేమ బోర్డులో కార్మిక సంఘాలకి ప్రాతినిధ్యం కల్పించాలి. వెంటనే సంక్షేమ పథకాలు అమలు చేయాలి. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు ప్రమాదంలో చనిపోతే 10 లక్షలు, సహజ మరణం పొందితే 5 లక్షలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రసూతి ఖర్చులు కానీ, కూతురు వివాహ ఖర్చులు కానీ పెంచి అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలవుతుంది. మన పక్కన తెలంగాణలో కూడా ఈ సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో ఒక్కటే అమలు కావట్లేదు కనుక వెంటనే అమలు చేయాలని, లేని ఏళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. రైతులను అగ్రస్థానంలో నిలపడం ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతోటే సాధ్యమవుతుందని పోలవరం శాసనసభ్యులు చెర్రి బాలరాజు పేర్కొన్నారు. కోయిలగూడెంలోని ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం రైతన్న మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఏపీ ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులతో కలిసి ఎమ్మెల్యే బాలరాజు పాల్గొని రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రైతులు దేశానికి వెన్నెముక అని, రైతే రాజు అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. దీనికోసమే గతంలో ఏ ప్రభుత్వం కూడా రైతులకు అందించినంత ప్రోత్సాహం తమ ప్రభుత్వం అందిస్తోందన్నారు. ముఖ్యంగా పెట్టుబడి సాయం కింద 2 విడతల్లో అర్హత కలిగిన ఒక్కో రైతుకి 16,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 2 గంటల్లోనే నగదును రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుందని వివరించారు. కూటమి ప్రభుత్వం రాయితీ మీద అందిస్తున్న వ్యవసాయ పరికరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీ బుచ్చిబాబు, ఏవో పోసారావు, సొసైటీ చైర్మన్ దుగ్గిన శ్రీను, కూటమి పార్టీల నాయకులు తోట రవి, పారేపల్లి నరేష్, బొలిశెట్టి వాసు తదితరులు పాల్గొన్నారు. రైతన్న మీకోసం అనే ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సీఎం గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోదీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రత్యేకంగా రైతులంటే దేశానికి వెన్నెముక, రైతే రాజు అనేటువంటి గొప్ప గొప్ప పదాలు మనం చెప్తున్నాం, కానీ ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం కూడా రైతులు పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. కానీ ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ప్రత్యేకించి రైతులపై దృష్టి పెట్టి ఏదైతే రైతులు పండించినటువంటి పంటకి సరైన గిట్టుబాటు ధర ఇవ్వాలి, దళారులతో మోసపడుతున్నటువంటి రైతులకి న్యాయం చేయాలి, అలాగే సబ్సిడీ రూపంలో వారికి ఏదైతే డ్రిప్స్ కానీ లేకపోతే పైపులు కానీ ఇవన్నీ కూడా సబ్సిడీ రూపంలో ఇవ్వాలి అనేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు మన ఎన్డీఏ కూటమి చేస్తుంది. ఈరోజు ధాన్యం ఏదైతే ఉందో ఈరోజు నేరుగా కొన్నటువంటి పంటకి 24 గంటలు కాదు, 2 గంటల్లోనే తమ అకౌంట్ లోకి డబ్బులు వేసేటటువంటి గంట ఈరోజు ఎన్డీఏ కూటమి పార్టీది. ప్రతి ఒక్క రైతు బాగుండాలి, రైతు తద్వారాగా మన రాష్ట్రం అంతా కూడా బాగుంటుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం నుంచి రైతులకి మంచిగా మద్దతు లభిస్తుంది. రైతులకు పెట్టుబడి సాయంగా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం కింద 2 విడతల్లో ఒక్కొక్కరికి 16,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే మన రాష్ట్రంలో మొత్తం 46,86,838 మంది రైతులకి ఈరోజు 6,310 కోట్ల రూపాయలు ఈరోజు మన ప్రభుత్వం ద్వారా ఇచ్చామంటే ఈరోజు కేవలం చిత్తశుద్ధితో ఉన్నటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అని రైతులందరూ కూడా తెలుసుకోవాలి. ప్రతి ఒక్క పంటకి, పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర ఈరోజు ఎన్డీఏ కూటమి తెలియజేస్తుంది. ఎక్కడ కూడా ఎలాంటి మధ్య దళారుల్లో నష్టపోకుండా నేరుగా ప్రభుత్వం కొన్నటువంటి పంటకి ఈరోజు ఖచ్చితంగా గిట్టుబాటు ధర అందించేటువంటి విధానం తీసుకొచ్చింది. ఈరోజు ఎన్డీఏ కూటమి ఒకటే చెప్తుంది, రైతుని ఖచ్చితంగా అగ్రస్థానంలో నిలవాలంటే ఈరోజు కేవలం ఒక ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫునే ఈరోజు అవుతుందని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు.
ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 949171 11922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. వెల్కమ్ బ్యాక్. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 3వ తేదీన గోపాలపురం నియోజకవర్గంలోని నల్లజర్లలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రైతన్న మీకోసం ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి, ఎస్పీ డి నరసింహకిషోర్, స్థానిక శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం అయ్యేందుకు నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ఉద్యోగులతో పాటుగా ప్రజలు కూడా సహకరించాలని వారు కోరారు. కూర్చోవడమే కదండి. अरे नहीं होगा सर, मैं हूं ना, वो मुझे ही देखेंगे दूर से, मुझे पता है ना. వెల్కమ్ బ్యాక్. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ అనిమిని రవినాయుడు మంగళవారం ఏలూరు నగరంలో పర్యటించారు. నగరంలోని అల్లూరి సీతారామరాజు స్టేడియం, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ స్టేడియంలోని క్రీడా మైదానాలను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన కొద్దిపాటి అసహనం వ్యక్తం చేశారు. ఈ పర్యటన సందర్భంగా రవినాయుడు మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చైర్మన్గా తాను అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ ఆయా ప్రదేశాల్లో సాధక బాధకాలు గమనించానన్నారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న క్రీడా వికాస్ కేంద్రాలను అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. క్రీడాకారులకు ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహకాలు అందిస్తోందన్నారు. క్రీడల్లో అభివృద్ధి సాధిస్తే ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవడంతో పాటు ఉద్యోగ భద్రత కూడా కల్పిస్తుందని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో ఏలూరు జిల్లా క్రీడా ప్రాధికారిక సంస్థ చైర్మన్ బడేటి వెంకటరామయ్య, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జగదీశ్వరి, డిఎస్డిఓ అజీజ్ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చాలన్న చంద్రబాబు నాయుడు గారి సంకల్పాన్ని నెరవేర్చే విధంగా ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ పనిచేస్తుంది. గతంలో 5 సంవత్సరాలు క్రీడలు మరుగుపడ్డాయి. వితౌట్ ఎగ్జామ్తో క్రీడాకారులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ నోటిఫికేషన్ ఇచ్చినా 100కు 3 ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఏ క్రీడ అయితే బాగా రాణిస్తున్నారో దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తాం, ది బెస్ట్గా ట్రైన్ చేస్తాం, పిల్లల్ని మెడలిస్టులు చేస్తాం. నెక్స్ట్ ఇయర్ అకాడమిక్ నాటికి 2026 జూన్లో అకాడమీని మళ్ళీ పునఃప్రారంభిస్తున్నాం. జనవరి నాటికి ఒక 5 కోట్ల రూపాయలు విలువ చేసే స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ డిఎస్సీలకు అన్నిటికీ ఇచ్చే కార్యక్రమం కూడా టెండర్లకు వెళ్ళాం. ఒక 10 రోజుల్లో టెండర్ ప్రక్రియ కూడా పోతుంది. నాణ్యమైన క్వాలిటీ మెటీరియల్ రాజీ పడకుండా ఆడదాం. కోయిలగూడెంలో ఫైర్ స్టేషన్ నిర్మాణానికి 3,70,00,000 రూపాయల నిధులు మంజూరయ్యాయని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తెలిపారు. త్వరలోనే ఫైర్ స్టేషన్ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. కోయిలగూడెం నుంచి కన్నాపురం రహదారి నిర్మాణానికి ఏపీ ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసరావుతో కలిసి చైర్మన్ బాలరాజు మంగళవారం శంకుస్థాపన చేశారు. అదేవిధంగా జేసీబీను నడిపి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కోయిలగూడెన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. దీనిలో భాగంగానే ఫైర్ స్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసిందన్నారు. అదేవిధంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణానికి భూసేకరణ జరిగిందని, త్వరలోనే నిధులు కూడా మంజూరు అవుతాయని, జనవరి నుంచి పనులు ప్రారంభిస్తామన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నిర్మాణ అంశం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టిలో ఉందని, త్వరలోనే పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో నెరవేరుస్తూ కోయిలగూడెం పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే బాలరాజు తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను బొరగం శ్రీని గారు అన్ని మండలాల్లో తిరుగుతున్నాం. అక్కడ ఉన్నటువంటి రోడ్లు కానీ, డ్రైనేజీ వ్యవస్థ కానీ, కరెంటు కానీ, మంచినీరు కానీ, ఇలాగా అనేకమైనటువంటి సమస్యలని ఈరోజు మేము తీర్చుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడే 2-3 చోట్ల శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. కోయిలగూడెం నుంచి కన్నాపురం వరకు సుమారు 3,70,00,000 రూపాయలని ఈరోజు అక్కడ వెచ్చించి రోడ్డు పోయడం జరుగుతుంది. అలాగే గతంలో పోయిన సంవత్సరం కాలంలో 6 కోట్ల రూపాయలు కేవలం ఒక్క కోయిలగూడెం మండలానికి ఇవ్వడం జరిగింది. ఆర్ఎంబీకి సంబంధించి సుమారు 15 కోట్ల రూపాయలు మన కాన్స్టిట్యున్సీకి, అలాగే వాటర్ ట్యాంక్స్ ఎక్కడైతే వాటర్ ట్యాంక్స్ లేవో ఆ గ్రామాలకు నీటి సదుపాయాలు లేనటువంటి గ్రామాలకి నీటిని అందించడం జరిగింది. ఈ మండలంలో ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఫైర్ స్టేషన్, డిగ్రీ కాలేజ్, అలాగే కాంప్లెక్స్, ఈ 3 కూడా మన ఎన్డీఏ కూటమి తరఫున ఖచ్చితంగా మేము తీరుస్తామని మీ అందరికి కూడా మరొకసారి తెలియజేస్తున్నాం. ఈరోజు ఫైర్ స్టేషన్ సంబంధించి 3,70,00,000 రూపాయలతో శాంక్షన్ ఆర్డర్ వచ్చింది. ఈ శుభ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఏదైతే డిగ్రీ కాలేజీ సంబంధించి ఆల్రెడీ ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఫండింగ్ అక్కడ పెండింగ్ లో ఉంది. ఖచ్చితంగా ఇంకొక నెలలోపు, జనవరి లోపు డిగ్రీ కాలేజ్ కూడా ఓపెన్ చేసేటువంటి కార్యక్రమం చేస్తామని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. అలాగే కాంప్లెక్స్ ఏదైతే మీకు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు, ఈ హామీని ఒక్కడు కూడా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు 2 సార్లు అడిగారు నన్ను, ఈ కోయిలగూడెం మండలంలో మనం ఏం హామీలు ఇచ్చామని. ఈ హామీలన్నీ కూడా నెరవేర్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి పార్టీ తరఫున మేము ముందుకు వెళ్తున్నాం. ఈరోజు ప్రత్యేకించి ఏది అడిగినా సరే కాదనకుండా ఇచ్చేటువంటి మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి మన పోలవరం నియోజకవర్గం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే రానున్న రోజుల్లో కూడా ఇలాంటి అనేకమైన సమస్యలు పరిష్కరించే దిశగా అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లే విధంగా మేము చర్యలు తీసుకుంటామని మీ అందరికి కూడా తెలియజేస్తూ, జంగారెడ్డిగూడెంలోని గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం సందర్భంగా అష్టదళ పాద పద్మారాధన సేవ స్వర్ణ పుష్ప అర్చన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం గ్రామానికి చెందిన అయ్యప్ప సేవా సమితి సభ్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రావులపాలెం అయ్యప్ప స్వాములచే సమర్పించబడిన విశేష పుష్పమాలికలతో స్వామివారిని సుందరంగా అలంకరించారు. అనంతరం 108 స్వర్ణ పుష్పాలతో శ్రీ వెంకటేశ్వర స్వామికి అష్టోత్తర శతనామార్చన కార్యక్రమం విశేష
ప్రసాద నివేదన, నక్షత్రహారతి మొదలగు కార్యక్రమాలను ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు, ఋషికేష్, రాఘవాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహించినట్టుగానే పారిజాతగిరి ఆలయంలో ప్రతి మంగళవారం స్వామివారికి అష్టదళ పాదపద్మ ఆరాధన సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాస్ తెలిపారు. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం జంగారెడ్డిగూడెం మన ఆలయంలో ఈరోజు మార్గశీర్ష మాస శుద్ధ ద్వాదశి మంగళవారం. ఈ సందర్భంగా మన ఆలయంలో ప్రతి వారం కూడా నిర్వహించే మంగళవారం సేవగా స్వామివారికి నిర్వహించే అష్టదళ పాదమారాధన సేవ స్వర్ణ పుష్పార్చన కార్యక్రమంలో ఈరోజు తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం గ్రామ వాస్తవ్యులు, అయ్యప్ప సేవా సమితి సభ్యులు, స్వాములంతా కూడా శ్రద్ధాభక్తులతో ఈరోజు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వీరు విశేషంగా మన స్వామివారికి పుష్పమాలికలు సమర్పించి ఆ పుష్పమాలికలు స్వామివారికి సమర్పించిన తర్వాత ప్రతి మంగళవారం జరిగే అష్టదళ ఆత్మారాధన సేవా కార్యక్రమంలో కూడా వీరు పాల్గొన్నారు. మన ఆలయంలో ప్రతి మంగళవారం కూడా ఉదయం 10:30 ఈ అష్టదళ ఆత్మారాధన సేవ స్వర్ణ పుష్పార్చన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి భక్తులు ఈరోజు ఈ అయ్యప్ప స్వామి సేవా సమితి సభ్యులు ఏ విధంగా అయితే పాల్గొన్నారో అవకాశం ఉన్న భక్తులంతా కూడా ప్రతి మంగళవారం మన ఆలయంలో జరిగే ఈ అష్టదళ ఆత్మారాధన సేవ స్వర్ణ పుష్పార్చనలో పాల్గొని కలియుగదైమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్న ఈ అయ్యప్ప సేవా సమితి సభ్యులందరికీ కూడా మన పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని కోరుకుంటున్నాం. పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయవద్దని, నూతన ఆయిల్ ఫెడ్ కర్మాగారం నిర్మాణం చేయాలని, దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. పెదవేగిలోని ఆయిల్ తోటలను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు ఈ సందర్భంగా పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో రోజురోజుకి ఆయిల్ పామ్ విస్తీర్ణ పెరుగుతుందన్నారు. దేశంలోనే అత్యధికంగా ఏలూరు జిల్లాలో ఆయిల్ పామ్ సాగు ఉందన్నారు. సహకార రంగంలో ఉన్న ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని అభివృద్ధి చేయకుండా ప్రైవేటీకరించాలనే ప్రభుత్వ యోచన తగదన్నారు. ఒకవైపు ప్రైవేట్ ఫ్యాక్టరీలు లాభాలు గడించి మరిన్ని యూనిట్లను ఏర్పాటు చేస్తుంటే పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారం అభివృద్ధికి నోచుకోకపోవడం బాధాకరమన్నారు. పెదవేగిలోని పాత ఆయిల్ ఫెడ్ కర్మాగారం స్థానంలో నూతన కర్మాగారం నిర్మించేందుకు నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గోళ్ల అర్జునరావు, మెతుకుమెల్లి రాంబాబు, కూచిపూడి రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఓఈఆర్ అంటే ఆయిల్ రికవరీ శాతం తక్కువ వస్తూ ఉన్నది. అయితే ఈ ఆయిల్ రికవరీ శాతం తక్కువ వస్తున్న గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఇవాళ తెలంగాణ ఆ ఓఈఆర్ని ప్రామాణికంగా తీసుకుని ఇవాళ ధర నిర్ణయిస్తూ ఉన్నారు. అయితే తెలంగాణ ఆయిల్ ఫెడ్ కర్మాగారాలు రోజు రోజుకి అభివృద్ధి అవుతూ ఉన్నాయి. ఇప్పటికే ఒక 3 ఫ్యాక్టరీలు రన్నింగ్లో ఉండగా ఇంకో కొత్త ఫ్యాక్టరీలు కూడా తెలంగాణ ఆయిల్ ఫెడ్ నిర్మాణం చేయడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇవాళ రాష్ట్రంలో ప్రైవేట్ ఫ్యాక్టరీలు విస్తరించి ఉన్నాయి. అయితే ఆయిల్ ఫెడ్ మాత్రం అభివృద్ధి కావడం లేదు. ప్రైవేటు కంపెనీలు మాత్రం ఇవాళ ఒక ఫ్యాక్టరీ ఉంటే మళ్ళీ కొద్ది రోజుల్లో 2-3 ఫ్యాక్టరీలు నిర్మాణం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉన్నది. అంటే లాభాలు బాగా వస్తూ ఉన్నాయి. అయితే పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారానికి లాభాలు వస్తున్నా సరే కొత్త ఫ్యాక్టరీ నిర్మాణానికి చర్యలు తీసుకోవడం మానేసి ఉన్న ఫ్యాక్టరీని ప్రైవేట్ వాళ్ళకి అప్పగించాలని చెప్పేసి కొన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దీని పట్ల ఆయిల్ ఫామ్ రైతులు చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు. మరి పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారం పరిధిని కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పగించాలని, ఎందుకంటే జోన్ కూడా అంటే ఇక్కడ పెదవేగి, లింగపాలెం మండలాలు ఉన్నాయి. అట్లాగే కాకినాడ జిల్లాలో ఒక 3 మండలాలు ఉన్నాయి. ఈ మండలాల జోన్ పరిధిని కూడా ప్రైవేటు కంపెనీలకు అప్పగించాలని చెప్పేసి కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఫ్యాక్టరీని కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని చెప్పేసి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దీనివల్ల భవిష్యత్తులో ఆయిల్ ఫెడ్ కర్మాగారం మరుగున పడి ఇవాళ పూర్తిగా రైతాంగం నష్టపోయే పరిస్థితి ఉంటుంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని రక్షించాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా, ఆంధ్రప్రదేశ్ ఆయిల్ ఫామ్ రైతు సంఘంగా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కోయిలగూడెం సచివాలయ ప్రాంగణంలో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించి పరిష్కార మార్గాలు చూపిన ఎమ్మెల్యే. ప్రజల ఆకాంక్ష మేరకు ఏలూరు జిల్లా పేరును ఉత్తర గోదావరి జిల్లాగా మార్చేందుకు కృషి చేస్తా చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ హామీ.
జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన జంగారెడ్డిగూడెం బాయ్స్ హై స్కూల్ విద్యార్థులు, అభినందించిన ఉపాధ్యాయులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.